1 పరీక్షలు పిల్లలను రెచ్చగొట్టదందు గ్రూప్ 1 పరీక్షలు ఉర్దూలో రాయనీయద్దు ఉర్దూలో పెట్టద్దు అంటారు. నేను అడుగుతున్నా, అయ్యా భారతీయ జనతా పార్టీ నాయకులారా, సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉన్నదా అసలు మీకు? మీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలలో ఉర్దూలో పరీక్షలు నిర్వహిస్తలేరా? భారత రాజ్యాంగం దేని సాక్షిగానైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందో అందులో ఉర్దూను అధికారిక భాషగా గుర్తించలేదా? మీ యూపీఎస్సీ పరీక్షలు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు అక్కడ ఉర్దూ లేదా? మరి అక్కడ ఉన్నప్పుడు లేని బాధ లేని నొప్పి ఇక్కడ ఎందుకు వస్తున్నది మీకు? ఎంతసేపు ఉర్దూ అంటే ముస్లింల భాషగా చూసుడేనా? ఒక మతం భాషగా చిత్రీకరించుడేనా? ఇదేనా నీతి? ఇదేనా చేయవలసిన పద్ధతి? రాజకీయం పిల్లల మనసులో ఇదేనా విషయం నింపేది? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఉర్దూలో రాస్తే తప్పట, వాళ్ళేమో ఢిల్లీలో చేయొచ్చు, మధ్యప్రదేశ్లో చేయొచ్చు, గుజరాత్లో చేయొచ్చు, వేరే కాడ ఉర్దూలో పరీక్షలు నిర్వహించవచ్చు. కానీ తెలంగాణలో నిర్వహిస్తే ఇక్కడేదో ఆకాశం ఎరిగి కింద పడ్డట్టు ఇక్కడ లేని ఒక విషయం నింపి పిల్లలలో రెచ్చగొట్టి దౌర్భాగ్యపు రాజకీయం చేసే దౌర్భాగ్య నాయకులారా, సిగ్గు తెచ్చుకోండి. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి. మేము 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. మీకు చేతనైతే మీరు ఒక 30,000 కోట్ల రూపాయలు ఎల్లుండి అమిత్ షా వస్తున్నాడు కదా, ఆయనతో ప్రకటింపజేయండి ఉమ్మడి పాలమూరు జిల్లా. గట్ల పోటీ పడదాం. మేము ఒక పాఠశాల పెడితే మీరు 5 పాఠశాలలు తీసుకురండి. మేము ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెడతా ఉన్నాం. త్వరలో నారాయణపేటకు కూడా మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన ఘనత కేసీఆర్ గారిది. తొందరలో శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం.